అందరికీ నమస్కారం. మన తెలుగు ఇండస్ట్రీ అంటే చాలా మంది మెగా ఫ్యాన్స్ ఉన్నారు. ఎవరెవరో వస్తారు మెగా ఫ్యాన్స్ అంటూ చాలా మంది ఉన్నారు. అలాంటిది మెగా స్టార్ కోసం అదే పనిగా కొంతమంది చాలా చాలా రకాలుగా వీడియో చేశారు. అలాంటిది ఇప్పుడు మన ముందు ఒక డైరెక్టర్ మెగాస్టార్ కోసం టైటిల్ మెగాస్టార్ ఫ్యాన్స్ అంటూ మన ముందుకు వచ్చారు. ఎలా ఆ మూవీ గురించి ఏముందని చెప్పి అడుగుదాం. హాయ్ అన్న. హాయ్. ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు మెగాస్టార్ కి డై హార్ట్ ఇండస్ట్రీ మొత్తం ఉంటారు. ఇండస్ట్రీలో ప్రతి ఎవరిని టచ్ చేసినా కూడా మెగా ఫ్యాన్స్ అంటూ వస్తారు. అలాంటిది మీరు డైరెక్ట్ మెగాస్టార్ ఫ్యాన్స్ అంటూ ఒక టైటిల్ పెట్టారు. అంటే మూవీ ఏముంటది అంటే మెగాస్టార్ కోసమే తీసినారా ఎలా? మెగాస్టార్ కోసం తీయలేదండి. మెగాస్టార్ ఫ్యాన్ అనేవాడు ఏం చేస్తాడు, ఫ్యాన్ అనేవాడు ఎలా ఉంటాడు అన్నది తీసాం. ఓకే, అంటే ఇప్పుడు చాలా వస్తున్నాయి మూవీస్, చిన్న చిన్న మూవీస్. ఈ మూవీకి జనాలు వస్తారంటారా? తప్పకుండా అండి, టైటిల్ చూసే వస్తారండి. ఆల్మోస్ట్ మెగాస్టార్ అనేది ఒక చిన్న లోగో ఉన్నా కూడా ఫ్యాన్స్ అంతా ఎగబడతారు ఆయన కోసం. అంటే మేబీ ఆయన ఉన్నారని చెప్పేస్తారు. మీరు డైరెక్ట్ మెగాస్టార్ ఉన్నారండి ఒక లోగో టైటిల్ వేసారు. మీరు ఈ టైటిల్ తీసుకునే ముందు ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేశారా? చాలా చేసామండి. 3 times రిజెక్ట్ చేశారు. 4th time స్వామినాయుడు గారి వల్ల ఈ టైటిల్ మాకు వచ్చిందండి. స్వామినాయుడు గారు ఫోన్ చేసి చెప్పారు ఛాంబర్ కి. సో అప్పుడు వాళ్ళు 4th time వాళ్ళు ఇచ్చారండి. అంటే బ్యాక్గ్రౌండ్ లేదు, ఈ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు మీకు, కానీ మీరు ఈ మూవీని ఇంత దూరం తీసుకురావడానికి చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసినారు. అది ఏమైనా ఆడియన్స్ కి అవి ఏముంటాయి అంటే ఒక మూవీని మనం డైరెక్షన్ చేయాలంటే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేయాలి. అండ్ మీకు ఈవెన్ బ్యాక్గ్రౌండ్ లేదు, ప్రొడ్యూసర్స్ లేదు, మీరే ఓన్ ప్రొడ్యూసర్ అంటూ డైరెక్టర్. ఈ మధ్య ప్రాసెస్ లో మీరు ఆర్టిస్టుల దగ్గరికి వెళ్ళి డేట్స్ తీసుకురావాలని మీరు వితౌట్ డెబ్యూ డైరెక్టర్ అందులో. సో మీరు ఆర్టిస్ట్లకి స్టోరీ నరేషన్ ఇచ్చేటప్పుడు కానీ వాళ్ళ దగ్గర నుంచి మీకు వచ్చిన రెస్పాన్స్ ఏంటి? ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ కి కొంచెం నేను చెప్పే ఆన్సర్ లాగలా ఉంటది కొంచెం. అంటే నేను సినిమా ఫీల్డ్ లోకి ఒక ఆర్టిస్ట్ గా వద్దాం, నాకు నేను గుర్తింపు తెచ్చుకున్నా అని చెప్పి ఒక 500 పైగా ఆడిషన్స్ కి వెళ్ళానండి. చాలా ఆడిషన్స్ కి వెళ్ళాను, చెప్తానని, చూద్దామని, డబ్బులు పెట్టగలవా అని, అలాగే ఈ మాటలన్నీ చెప్పడం వల్ల ఇదంతా నాకు కంఫర్ట్ గా లేదని చెప్పి నేను బేసికలీ డాన్స్ మాస్టర్ వైజాగ్ లో. సో ఆ రకంగా అలా ట్రై చేద్దాం అని చెప్పి కొన్ని చిన్న చిన్న సినిమాస్, వైజాగ్ లో జరిగే సినిమాలు, అలాగే ఇక్కడ హైదరాబాద్ లో అయిన చిన్న సినిమాలకి డాన్స్ మాస్టర్గా 17 సినిమాలకు డాన్స్ మాస్టర్గా చేశాను. తర్వాత 11 సినిమాల వరకు ఫైట్ మాస్టర్గా చేశాను. దీని తాలూకు అక్కడ చాలా మంది మేనేజర్స్ పరిచయం అవడం, అలాగే ఆర్టిస్టులు పరిచయం అవడం, వాళ్ళతో మాట్లాడడం, అలాగా నా కోసం మళ్ళీ ట్రైల్ వేసాను. మళ్ళీ యాక్టింగ్ ఛాన్సెస్ ఏమైనా ఇస్తారేమో అని ట్రై చేశాను, ఎక్కడ జరగలే. సో నాకంటూ ఒక కథ రాసుకొని ఆ కథని మొత్తం రెడీ చేసుకొని ఒక క్యారెక్టర్కి వీలు కావాలి, ఈ క్యారెక్టర్ వీలు కావాలని ప్రతి వాళ్ళ దగ్గరికి, అందరి దగ్గరికి వెళ్ళి కలిసి ప్రతిదీ చెప్పి ఓకే చేసినాక అందరూ వచ్చి నాకు సపోర్ట్ చేశారు. అంటే ఆల్మోస్ట్ డెబ్యూ డైరెక్టర్స్ కంటే ఈవెన్ స్టార్స్ అంటే ఫేమ్ ఉన్న పర్సన్స్ ఎవరైనా మనకు అపాయింట్మెంట్ అనేది మాత్రం అస్సలు దొరకదు. అలాంటిది అన్న వాళ్ళు సై మూవీ పెద్ద డైరెక్టర్ రాజమౌళి గారి దగ్గర నుంచి వర్క్ చేసినారు. అన్న ప్రభాస్ గారితో, ఈవెన్ రీసెంట్ గా భీమ్లా నాయక్ అన్న వాళ్ళు ఇద్దరు టాప్ స్టార్స్ తోనే చేసినారు. అలాంటిది మీకు ఈజీగా అపాయింట్మెంట్ అనేది ఎట్లా? అంటే చాలా మందికి దొరకదు అది డెబ్యూ డైరెక్టర్స్. లేదండి, మీరు అన్నట్టుగా తోపు స్టార్స్ ఇద్దరు అని మీరు అనుకుంటున్నారు, కానీ చాలా అదేనండి, వీళ్ళిద్దరు ఎంత ఫ్రెండ్లీగా ఉంటారు. అన్న ప్రభాస్ గారితో చేసినారు, అండ్ పవన్ కళ్యాణ్ గారితో కూడా చేసినారు. మనకు ఇవి ఒక డెబ్యూ డైరెక్టర్స్ కి అంత ఈజీగా అయితే అపాయింట్మెంట్ అయితే దొరకదు. మీకు ఎలా? అదేనండి, ఇప్పుడు నాకు ఒక పర్సన్, నా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉన్నాడు గణేష్ అని, వైజాగ్ లో లుక్స్ గణేష్ అంటారు వాడిని. తను సూర్య అన్నకి కొంచెం అప్పట్లో బాగా తెలుసు అనమాట. తెలిసిన తర్వాత దాని మీద నేను ఇలా క్యారెక్టర్ అనుకుంటున్నాను, అన్నయ్యతో ఒకసారి మాట్లాడు అంటే అన్నయ్య స్టోరీ నరేషన్ హైదరాబాద్ ఏం రావద్దు డార్లింగ్, చెప్పు, ఫోన్లో చెప్పు, నీకు ఫోన్లో చెప్పేస్తాను అన్నారు. ఫోన్లో నేను చెప్పేశాను. చెప్పిన వెంటనే ఇమ్మీడియట్ గా ఓకే అన్నారు. ఒక సెకండ్ ఆప్షన్కి కూడా వెళ్ళలేదు. తర్వాత అన్న నరసింహన్ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. సో నాకు ఇంకో క్యారెక్టర్ కూడా ఉందన్న, మీకు ఆపోజిట్ క్యారెక్టర్, అంటే మీ ఇద్దరి మధ్య కొంచెం గొడవలు జరిగితే ఆ క్యారెక్టర్ ఉందన్న, నాకు ఇలా కావాలి, ఎవరైనా ఉన్నారన్న అంటే అప్పుడు నరసింహన్ సూర్య అన్న రిఫర్ చేశారు. వీళ్ళిద్దరికి నేను చెప్పిన తర్వాత ఇద్దరు కూడా నాకు చాలా కంఫర్టబుల్, అసలు ఫ్రెండ్లీగా ఉంటారు. మీరు ఇందాక అన్నారు తోపు స్టార్స్ అన్నారు, వాళ్ళు కాదు. జనాల దృష్టిలో తోపు స్టార్స్ అవ్వచ్చేమో కానీ వాళ్ళిద్దరు ఎంత ఫ్రెండ్లీ అంటే, ఎందుకంటే నాకు ఈ ఫెసిలిటీ కావాలి, ఇది కావాలి, అది కావాలి లేదు అనే ఏమనుకోవద్దు, చేయలేదని అంటే ఆ మెట్టు మీద కూర్చుంటాను, పర్లేదు.
అలా అన్న రోజులు ఉన్నాయి. అన్న మేము సై మూవీ నుంచి చూస్తున్నాం. మా ఏజ్ పెరుగుతుంది కానీ మీ ఏజ్ మాత్రం అసలు తరగట్లేదు. కరెక్ట్. నేను ఇండస్ట్రీకి అంటే మిమ్మల్ని ఫస్ట్ టైం నేను సై మూవీ నుంచి బాగా గుర్తు. నేను రీసెంట్ గా ప్రసాద్ ల్యాబ్ లో కూడా ఒక ఈవెంట్ లో చూసా. అప్పుడు చూసినప్పుడు నా అమ్మ నేను ఏజ్ పెరుగుతుంది కానీ ఆయనకు మాత్రం అసలు ఏజ్ జరగట్లేదు కదరా, ఎట్టుంటే మనిషి అలాగే. అది మాకు కూడా కొంచెం ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి అన్న. ఇప్పుడు 25 చాలా డైలీ అంటే నేను ఏది సీరియస్ గా తీసుకోను. సో మేబీ అందుకు అనుకుంటా అంతే తప్ప. నాకు చాలా ఫేవరెట్ స్టార్స్ ఒకరు మెగాస్టార్ అండ్ నెక్స్ట్ పవర్ స్టార్. ఆ ఇద్దరితో మీరు యాక్ట్ చేసినారు. ఆ ఇద్దరి గురించి మీరు ఏమైనా? లేదు అదే చెప్తున్నాను కదా, ప్రతి ఒక్కరి డ్రీమ్ ఏదన్నా ఉంది అనుకుంటే ఒక ఆర్టిస్ట్ గా చిరంజీవి సార్ తో ఒక ఫోటో దిగాలని, లేకపోతే ఆయన కలవాలను, ఆయన పక్కన స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఖచ్చితంగా ఉంటుంది. 100%. ఇప్పుడున్న 99%, 9.9 కాదు 100% ఉంటుంది. సో నేను అదే చెప్తున్నా, అలాంటి అదృష్టం నాకు రావడం అనేది చాలా అదృష్టం. ఇప్పుడు తను నరసింహ గారు ఇప్పుడు చేస్తున్నారు, విశ్వంబరలో మంచి క్యారెక్టర్ చేస్తున్నారు, చిరంజీవి సార్ కాంబినేషన్. అలాంటి అవకాశాలు రావడం అనేది మా అదృష్టం అంతే తప్ప మా క్యారెక్టర్స్ వేరే వాళ్ళకి వచ్చినా సరే నిజంగా ఇంతకన్నా ఎక్కువ ఫీల్ అవుతారు రాంగ్ గా. కానీ అవి మాకు వచ్చినందుకు నిజంగా గాడ్, దేవుడికి ఎప్పుడు మేము దండం పెట్టుకుంటారు. ఇంత మంచి అవకాశాలు మాకు ఇచ్చారు దేవుడా. చిరంజీవి సార్ లాంటి పక్కన ఆయనతో యాక్ట్ చేసే ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? అది మెస్మరైజింగ్ బ్రో. మీరు అక్కడ డైలాగ్స్ మైండ్ లో ఉండవు, ఏమి మైండ్ లో ఉండవు. మీరు చిరంజీవి సార్ చూస్తే ఇంకా ఒక అంటే మన డ్రీమ్. నాకు మిమ్మల్ని ఆన్ స్క్రీన్ మీద గుర్తొస్తున్నారంటే ఒకటి సై, నెక్స్ట్ జయచిరంజీవి. రిమైనింగ్ మీరు ఎన్ని ప్రాజెక్ట్స్ ఉంటాయి అవి రెండు, ఎందుకంటే అవి రెండు పెద్ద ప్రాజెక్ట్స్. మీ కెరియర్ కి మిమ్మల్ని జనాలు బాగా గుర్తు పెట్టుకోవడం కోసం. అండ్ నాగార్జున గారితో కూడా ఒకటి చేశారు అన్నట్టు నేను ఒకటి ఉంది. ఇవి ఈ మూడింటికి మీకు నెక్స్ట్ ఈవెన్ ఫ్యూచర్ లో ఏమైనా పవన్ కళ్యాణ్ గారితో ఏమైనా 100%. నేను గోపాల చేశా, కాంబినేషన్ చేయలేదు. అంటే ఒక గ్రౌండ్ ఆక్రమించి ఒక గుడి కింద కడతారు కదా, నేను మా గోపాలమ్మతో చెప్తాను అప్పుడు మీరు మా గుడి ఆక్రమించారు అని చెప్పి చిన్న డైలాగ్ కూడా ఉంటుంది. కాంబినేషన్ చేయలేదు కళ్యాణ్ సార్. ముగ్గురు మెగా ఫ్యాన్స్ కలిసి ఒక మెగాస్టార్ టైటిల్ నే పెట్టి మరీ ఫ్యాన్స్ దగ్గరకు వస్తున్నారు. మీ ముగ్గురు ఒపీనియన్ ఎలా ఉంటుంది? సినిమా చేసేసాను కాబట్టి ప్లీజ్ దయచేసి ఒకసారి చూడండి. రిక్వెస్ట్ చేయడానికి నేను ఆల్మోస్ట్ మనం మెగా ఫ్యాన్స్ జస్ట్ ఒక చిటికేస్తే చాలు అంతే. మెగాస్టార్ అనే చిన్న ఫోటో ఆల్మోస్ట్ ఈ సినిమాలో వర్క్ రిక్వెస్ట్ చేద్దాం. మీ ద్వారా ఆడియన్స్ ముందు వచ్చి నవంబర్ సినిమా రిలీజ్ అవుతుంది. ప్లీజ్ వన్స్ వాచ్ ఇట్, థియేటర్స్ కి రండి, ఒకసారి చూడండి, మమ్మల్ని బ్లెస్ చేయండి అని అడగడానికి మీరు ఇద్దరితో చేశారు. ఐ మీన్ మెగాస్టార్ తో ఇప్పుడు విశ్వంబరలో చేస్తున్నారు, అండ్ వాళ్ళ బ్రదర్ పవర్ స్టార్ తో కూడా చేసినారు. అండ్ ఇప్పుడు అదే టైటిల్ ని పెట్టి మీరు వస్తున్నారు. మీకు ఎలా ఉంది? అంటే డైరెక్టర్ స్టోరీ నరేషన్ ఇచ్చినప్పుడు కానీ, ఆ సీన్స్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కానీ మీకు ఎలా అనిపించింది ఓవరాల్ స్టోరీ? నాకు ఓన్లీ నాకు చెప్పేటప్పుడు మాత్రం ఓన్లీ నా క్యారెక్టర్ చెప్పారు. నా క్యారెక్టర్ చెప్పినప్పుడు ఫస్ట్ టైం కొంచెం ఈ రెగ్యులర్ కామెడీ క్యారెక్టర్ అన్న విలన్ క్యారెక్టర్ కొంచెం చిన్న క్రూవల్ గా ఉంటారు, చిన్న ఇది ఉంటుంది, నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ అంటే అలా ఉంటే దాని తర్వాత వైజాగ్ వెళ్ళిన తర్వాత హీరో క్యారెక్టర్ వేసిన టైటిల్ ఇవన్నీ చెప్పారు. అంటే మీ దగ్గరికి స్టోరీ అప్రోచ్ అయినప్పుడు మీకు టైటిల్ మెగాస్టార్ ఫ్యాన్స్ అని చెప్పి మాకు స్టోరీ అంతా చెప్పరు. ఇందులో మా క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది, మా పార్ట్ ఏంటి, హౌ టు అంటే మా స్టార్టింగ్ ఎండింగ్ ఏంటి ఎలా ఉంటుంది అన్నది ఇది మా వరకు మాది చెప్తారు. స్పెసిఫిక్ గా మెగాస్టార్ ఫ్యాన్స్ అనే టైటిల్ ఎందుకు మీకు థాట్ ఎలా వచ్చింది అసలు? అంటే మెగా ఫ్యాన్ కాబట్టి ఆయన కోసం అంటూ ఒకటి ఏదో మనం చేసేయాలంటే ఒకటి ఉంటది. ప్రతి మెగా ఫ్యాన్ ఒకటి ఉంటది, ఆయనకు సంబంధించి ఏదో ఒకటి మన సైడ్ నుంచి రావాలంటే ఒక కోరిక ఉంటది. అలాంటిది మీకు డైరెక్ట్ ఆయన లోగోనే పెట్టాలనే థాట్ ఎట్లా వచ్చింది? అంటే మెగాస్టార్ అనే ట్యాగే పెట్టాలని చెప్పి ఎట్లా వచ్చింది? ఆయన లోగో కన్నా ముందు ఫస్ట్ హ్యాండ్ చూడండి భయ్యా, ఎంతో అంటే చాలా ఇండస్ట్రీలో చాలా మంది ఫ్యాన్ అన్నది ఇది చూస్తే నిజంగా చెప్తున్నాను. ఇది చూసే మేము కూడా అరే అన్న ఒరిజినలే కదా ఒరిజినల్. ఎందుకంటే చాలా మంది ఫ్యాన్స్ ఏమంటారంటే ఏదో మూవీ ప్రమోషన్ కదా వేయించుకున్నారు అని చెప్పారు. తను ఒరిజినల్ చిరంజీవి గారు
ఫ్యాన్. సో మీ ఎప్పుడైనా చిరంజీవి సార్ ఫ్యాన్ అన్నయ్యకి చూపించారా చిరంజీవి గారు? లేదు, ఇంక అంతవరకు మీ ద్వారా ఏమైనా వెళ్ళే అవకాశం ఉంటే తప్పకుండా ఆడియన్స్ అందరికి ఒకటే చెప్తానండి, ఎలా అయినా సరే 29th నవంబర్ 29th మన ముందుకు వస్తుంది మెగాస్టార్ ఫ్యాన్స్. ఈ మూవీని ప్రతి ఒక్కరు చూసి వాళ్ళని ఆశీర్వదించి అదే టైంలో అన్న మెగాస్టార్ కి చాలా పెద్ద డైహార్ట్ ఫ్యాన్. చేతి మీద టాటూ చూసినప్పుడు అర్థమవుతుంది. ఆయన ఎలా అయినా సరే మెగాస్టార్ దగ్గర పిలిచి ఆశీర్వదించేలా చేయండి. థ్యాంక్ యూ. అబౌట్ వన్ వర్డ్ చిరంజీవి గారి గురించి ఒక్క ముక్క, అంటే ఆయన వాళ్ళిద్దరంటే సార్తో యాక్ట్ చేశారు కాబట్టి వాళ్ళకు తెలుసు. మీరు పర్సనల్ గా అంటే ఇంతవరకు చేయలేదని మీరు అన్నారు. ఈ ఇన్కేస్ ఇప్పుడు మూవీ చూసిన తర్వాత మీరు చిరంజీవి గారి దగ్గరికి వెళ్తే మీ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి? మీరు ఆయనకి ఏదైనా కన్వే చేయాలంటే ఒక్క వర్డ్ ఏం కన్వే చేస్తారు? ఆయనకి నేనేం కన్వే చేయలేనండి, ఐ లవ్ యూ అంతే. ఇది ఒక సింపుల్ వర్డ్. అయితే చాలా మంది చెప్తారు, నాకు తల్లి తండ్రి తర్వాత గురువు దైవం అన్ని చిరంజీవి గారు అంటారు. నాకు తల్లి తండ్రి కన్నా ముందు చిరంజీవి గారు అండి. తప్పకుండా బ్రో, ఈ సినిమా ద్వారా మీరు ఖచ్చితంగా చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళాలని చెప్పి గట్టిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.